మీరు ఈ రాష్ట్ర చరిత్రలో సంచలనాత్మకమైన సంఘటనలో మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఎన్టీ రామారావు ఎపిసోడ్కి సంబంధించి 94లో మొత్తం సిపిఎం సిపిఐతో కలిపి దగ్గర దగ్గర 250 సీట్ల వరకు వచ్చాయి. ఎలా అనిపించింది మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే? ముఖ్యమంత్రి సతీమణిగా అప్పుడు ఎలా అనిపించింది? ఎలా ఉంది జీవితం అంటే ఎప్పుడో రకంగా ఉండదు కదండి. అప్ అండ్ డౌన్స్ అనేది ఇది కామన్. అందువల్ల అంత వైభవాన్ని చూశాను ఒక ముఖ్యమంత్రి భారీగా. తర్వాత ఆయనతో పాటు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేశాను. 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తిరిగాము. ఎలక్షన్స్ ముందు బాగా దాదాపు 51% ఓటింగ్, తర్వాత 256 సీట్లు, 58 అంటే 36 వాళ్ళకి వచ్చాయి కమ్యూనిస్టులు. అవును, మాకు 222 వచ్చినాయి. అన్ని సీట్లు సాధించి నా భర్త ముఖ్యమంత్రి అయ్యారు. ఎంత మర్చిపోలేని ఎంత జీవితంలో ఎప్పుడు అనుభవించిన ఆనందం ఆ రోజు అనుభవించాను. ఎలక్షన్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా మీరు? అయ్యో, ఆయనకు బాగాలేదు కదా, ఆరోగ్యం బాగలేనప్పుడు నేను పాల్గొనటమే కాదు, మాట్లాడటం కూడా అనమాట. వేదిక క్యాంపెయిన్ కూడా చేశాను నేను. ఆయన తక్కువ టైం ఇచ్చి నేను ఎక్కువ టైం మాట్లాడి కవర్ చేసేదాన్ని. ఎందుకంటే అప్పుడే ఆయన పాప కోలుకుంటా ఉన్నారు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి. అట్లాంటి పరిస్థితిలో కృష్ణుడికి సత్యభామలాగానే తిరిగానండి ఆ రోజు. ఎన్నాళ్ళు ఉన్నారు మేడం? అంటే పదవి 94లో గెలిచిన తర్వాత 95లో చంద్రబాబు గారి ఎపిసోడ్ జరిగింది కదా, అది 1 సంవత్సరం టైం ఉన్నారు పదవిలో? లేదండి, 8 నెలలే. 8 నెలలకే ఆయన ఏదో వంక పెట్టి నన్ను బూచిగా చూపించి ఎన్టీఆర్ పదవి లాగేశాడు. పార్టీలో ఇప్పుడు అతను ఫస్ట్ నుంచి అతని యాంబిషన్ ఏంటంటే ముఖ్యమంత్రి పోస్టు. దానికోసం అతను పావులు కదుపుకుంటూ వచ్చాడు. సరే, ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటారని ఆయన ఊహించలేదు. పెళ్ళైనాక ఆయన నన్ను బయటికి తీసుకొస్తారని కూడా అనుకోలేదు. మరి కానీ ఇద్దరమే మొత్తం రాష్ట్రం అంతా పర్యటించాము. ఎందుకంటే అప్పుడు పెళ్ళిని కూడా ఒక పెద్ద ఇదిగా చూపించారు వీళ్ళే. ఇంకా పెళ్ళి చేసుకున్నారు ఆయన, రెండో పెళ్ళి. అందువల్ల ఇంకా పార్టీ గెలవదనే ప్రచారం కూడా వాళ్ళే చేశారు, అంటే చంద్రబాబు వర్గం. అవును. ఈనాడు రామోజీ కూడా ఎన్టీఆర్కి అప్పుడు ఎగనెస్ట్గా ఉన్నారండి. సో వాళ్ళిద్దరూ కలిసి చాలా దుష్ప్రచారం చేశారు ఎన్నికల ముందు కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పటి నుంచే తను ముఖ్యమంత్రి అవ్వాలి, కాంగ్రెస్తో కలిపిన ప్లాన్ చేసుకున్నారు ఆయన. సరే, కానీ ప్రజలు అనూహ్యంగా మమ్మల్ని అసలు ఎంత ఆదరణ అంటే ప్రజల నుంచి ఆ పెళ్లిని వాళ్ళు యాక్సెప్ట్ చేయటమే కాకుండా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసుకునే దాంట్లో ప్రజలు కీలక పాత్ర పోషించారండి. అంటే మా పెళ్ళిని అంత గౌరవించారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది జనం అండి మమ్మల్ని చూడటానికి. అంత అదొక రికార్డు చరిత్ర, అది నిజమైన చరిత్ర అది. కానీ ఈ దుర్మార్గులు చేసిన ఇది మాత్రం ఆ వెన్నుపోటు అనేది మర్చిపోలేదండి. అది దాదాపు 8-9 నెలలు. ఆ ఎమోషన్ అప్పట్లో మీరు ఆ పదవీచ్యుతుడిని చేసినప్పుడు మీ ఎమోషన్ ఏంటమ్మా? ఇది అసలు చెప్పలేనండి. ఎందుకంటే కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కింద పడితే ఎలా ఉంటుంది పరిస్థితి. నాకంటే కూడా అండి నేను ఎప్పుడు వీటికి పెద్ద అతీతురాలే. నాకేమీ మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలనేది. పదవుల మీద అస్సలు ఉండేది కాదండి. పదవి పెద్ద బర్డెన్గా భావించేదాన్ని. నాకెప్పుడు ఆయన వెంటుంటే చాలు అనుకునేదాన్ని. అందుకే ఏ పదవి నేను తీసుకోలేదండి. రమాకాంత్ గారు ఆ టైంలో 2 సార్లు ఎన్టీఆర్ గారు ఆఫర్ ఇచ్చినా కూడా మినిస్టర్కి తీసుకో అన్నా కూడా నేను తీసుకోలేదండి. ఎమ్మెల్యేగా నిలబడమని చాలామంది ఆయన ఖాళీ చేసిన ఇది ఉంది కదా, టెక్కలి పోటీ చేశారు. హిందూపూర్ ఉంచుకొని టెక్కలి వదిలేశారు. ఆ టైంలో కూడా వాళ్ళు బస్సులు వేసుకొని వచ్చి నన్ను నిలబడమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కూడా నేను మాట వినలేదండి. నేను కావాలనుకుంటే ఆయన ఇవ్వరా? వీళ్ళు చెప్పేది అదే కదా, లక్ష్మీభారత్ మాట వింటున్నాడనే కదా. నాకే అధికార వ్యామోహం ఉంటే నేను సీటు తీసుకోవటం ఎంతసేపు అండి కదా. అవును, నా భర్త ముఖ్యమంత్రి, నేను పైగా పార్టీలో బాగా ప్రచారం చేసిన దాన్ని. ఒక ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలని ఉంటే తీసుకోవటం ఎంతసేపు అండి, తీసుకోలేదు. అంటే మిమ్మల్ని హట్ చేసే ప్రశ్న అని నేను అనుకుంటున్నాను, కానీ మీరు దయచేసి అన్యదా భావించకండి. పర్వాలేదు. స్టెరాయిడ్స్ వాడారు, పిల్లల్ని కనాలని ఉద్దేశంతో స్టెరాయిడ్స్ వాడారు ఎన్టీఆర్, దానివల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని జరిగిన ప్రచారం మీద మీరేం చెప్తారు? అది ఏదో ఒక దుష్ప్రచారం చేశారండి. నాకైతే అసలు ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చిందానండి. నాకు అసలు అట్లాంటి ఏదో ఉంటాయని కూడా నాకు తెలియదు ఈ ప్రపంచంలో. అది మగవాళ్ళు ఏం ఆడతారో కూడా నాకు అస్సలు తెలియదండి. నాకెంతసేపు సాహిత్యం, పుస్తకాలు,
నా ప్రపంచం చాలా చిన్నదండి. లెక్చరర్గా పనిచేశాను నేను, డిగ్రీ కాలేజీ లెక్చరర్గా. మొదటి నుంచి పుస్తకాలేనండి, నాకు రైటర్ని, పోయిట్ని నేను. కవిత్వం రాసుకుంటే ఇట్లా ఉంటుంది. బయట ప్రపంచం ఏంటనేది నాకు తెలియదండి, ఇప్పటికీ తెలియదు నిజం చెప్పాలండి. ఇప్పటికి కూడా ఈ ఫోన్ ఆపరేషన్ నాకు చాలా కష్టం, లోతులు పోలేను నేను. అంటే నాకు అంతగా నేను బయట లింక్ పెట్టుకోలేదు. అంటే మీకు కేవలం ఎమోషనల్ బాండింగ్ ఎన్టీఆర్తో, మీకు ఆయన అంతే, ఆరోగ్యానికి ఆయన మీద ఒక అభిమానం, హెల్త్ బాగుండాలని. అంతే కదా. ఇంకా భార్య అయినాకేం కోరుకుంటారండి, భర్త ఇంకా బాగుండాలని కోరుకుంటారు, ఏ భార్య అయినా సరే. అందువల్ల వీళ్ళు అనవసరంగా ఏదో సృష్టించారు అవన్నీ కూడా అండి. ప్రతిదీ కూడా మా కేర్ హాస్పిటల్ డాక్టర్సే కదా ఎన్టీఆర్ గారిని చూశారు, సోమరాజు గారు, వాళ్ళే కదండి. చివరి వరకు వాళ్ళు ఏం చెప్తే అదే వాడాను తప్ప నేను ఎప్పుడు కూడా, నాకు తెలియదండి అసలు ఆ మందులు కూడా తెలియదు, అస్సలు తెలియదు. వీళ్ళు అంతా కేవలం ఎన్టీఆర్ సిక్ అవటానికి కారణం ఆ పదవి నుంచి తొలగించారనే ఉద్దేశం, అంటే ఆ బాధ ఎక్కువ ఉండటం వల్ల. ఎవరికైనా అంతే కదండి. ఇప్పుడు ఎన్టీఆర్ మనస్తత్వం అందరికీ తెలుసు దాదాపుగా. ఒక రారాజుగా బ్రతికిన ఆయన, సినిమా రంగంలో ఆయనకు ఎదురులేదు. ఆయన పోషించిన పాత్రలన్నీ కూడా అసలు అజరామరం, అది ఇంక ఎవరు దాంతో సాటి పోటీ లేదు. అలాంటి అద్భుతమైన పాత్రలు పోషించారు ఆయన. ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన దేవుడుగా ఉంటారు. రాజకీయ రంగంలోకి వచ్చి ఒక పెద్ద సంచలనమే ఆయన సృష్టించారు. ప్రాంతీయ పార్టీ పెట్టడం ఆ రోజు ఇదే కదా. ఒక తమిళనాడులో పెట్టినా కూడా వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు. ఎంజీఆర్ ఏడీఎంకే పార్టీ, ఈడీఎంకే రెండు కూడా కాంగ్రెస్తోనే అంటగాగినాయి కదా. కానీ ఎన్టీఆర్ గారి పార్టీ యాంటీ కాంగ్రెస్లో పెట్టారు. పెట్టడమే కాదు, దేశం మొత్తం కూడా ఆయన ఒక ప్రభావితం చేయగలిగారు. ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రఫుల్ల కుమార్ మహంత ఆ టైంలో అస్సాము ఒక స్టూడెంట్గా ఉండి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక పార్టీ పెట్టారు. అట్లాగే ఇక విపి సింగ్ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. అట్లా ప్రతి రాష్ట్రానికి ఓ పార్టీ వచ్చింది. ఇక్కడ ఒరిస్సా బిజు పట్నాయక్ ఉన్నారు, ఆయనది ప్రాంతీయ పార్టీయే కదా. ఇట్లా అందరూ ఒక అందరూ కలిసి చక్కగా ఒక ఇది నేషనల్ ఫ్రంట్ స్థాపించారు. దానికి అధ్యక్షుడిగా ఎన్టీఆర్నే ఎన్నుకున్నారు కదా. అంటే అంత ఇన్స్పిరేషన్ ఆయన రాజకీయాల్లో కూడా. అట్లా అంటే మేము పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నామంటే ఎలా ఉంటుందండి? ఆయన పెట్టిన పార్టీ ఆయన్నే తీసేయటం ఏం న్యాయం అండి? అదేవిధంగా చెప్పులేసి అవమానం చేయటం ఏం ధర్మం అండి? మీరు చెప్పండి. ఇక ఆయన గుండె ఉంటుందా, ఆగిపోతుందా? చివరిలో ఆయన బ్యాంకు డబ్బులు కూడా ఆయనకి రానియకుండా చేశారండి, స్టే ఆర్డర్ తెచ్చారు, అకౌంట్స్ అండి. ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ఎన్టీఆర్ గురించి విగ్రహాలు పెట్టడం, ఆయన పొగుడుతుంటే ఎలా ఉంటుందండి? మనిషిని చంపేసి ఇప్పుడు వచ్చి మాకు యుగ పురుషుడు, మహానుభావుడు అంటే వినటానికి అసహ్యంగా అనిపిస్తుంది.